కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు రంగం సిద్ధం చేసేందుకు రెడీ అవుతుంది. త్వరలో జరగనున్న పలు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో పార్టీ పాలనా పరంగా కీలక నిర్ణయాల దిశగా ప్రధాని మోదీ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగా ఈ నెల 20వ తేదీతో పార్లమెంటు సమావేశాలు ముగిసిన తర్వాత మంత్రివర్గ ప్రక్షాళన ఖాయంగా చేసే ఛాన్స్ కనిపిస్తుంది. అదేవిధంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక పూర్తి చేసేలా యంత్రాంగం సాగుతుంది. ఇక కేంద్ర కేబినెట్ విస్తరణలో ఏపీకి మరో బెర్తు దక్కే అవకాశం ఉంది. అయితే ఈసారి జనసేనకు అవకాశం ఇచ్చే యోచనలో మోడీ సర్కారు ఉన్నట్లు సమాచారం. కేంద్ర కేబినెట్ లో మంత్రి పదవి తీసుకోవాలని పవన్ తాజా ఆలోచనగా తెలుస్తుంది. పవన్ పార్టీ నుంచి 2 ఎంపీలు ఉన్నారు. కాగా అందులో మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్. నాగబాబును రాష్ట్రంలో కాకుండా కేంద్ర మంత్రిగా పంపించే ప్రతిపాదన పైన పవన్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలకు కేంద్ర కేబినెట్ లో అవకాశం దక్కింది. దీంతో ప్రాంతీయ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి అవకాశం ఇస్తారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కనుంది భావిస్తున్నారు. అదే సమయంలో రెడ్డి వర్గానికి అవకాశం పైన ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. దీంతో మాగుంట శ్రీనివాసులరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు తెర మీదకు వస్తున్నాయి. అయితే జనసేనకు రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాధాన్యత పెంచి కేంద్ర కేబినెట్ లో మరో స్థానం తీసుకోవాలనే ఆలోచనలో టీడీపీ ఉందనే చర్చ సాగుతుంది. అదే జరిగితే ప్రాంతీయ సామాజిక సమీకరణాల్లో భాగంగా రాయలసీమ నుంచి బీసీ లేదా ఎస్సీ వర్గానికి ఛాన్స్ ఇవ్వాలనేది సీఎం చంద్రబాబు ఆలోచనగా తెలుస్తుంది. ఇందులో చిత్తూరు, హిందూపూర్ ఎంపీల్లో ఒకరికి అవకాశం దక్కుతుందని భావిస్తున్నారు. 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న చంద్రబాబుతో ఢిల్లీ పెద్దలు కేంద్ర కేబినెట్ విస్తరణ అంశం చర్చించే అవకాశం ఉంది. చంద్రబాబు, పవన్ ఏపీ నుంచి ఎవరికి కేంద్ర కేబినెట్ లో అవకాశం ఇవ్వాలి, తద్వారా ఏపీ కేబినెట్ లో నాగబాబు ఎంట్రీ, మార్పుల గురించి తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఏపీకి మరో పదవి మోడీ నాయకత్వంలోని బీజేపీ పార్టీ త్వరలో కీలక రాష్ట్రాల ఎన్నికలను ఎదుర్కోనుంది. ఇక ఈ టైంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణ దిశగా బీజేపీ అగ్రనాయకత్వం మిత్రపక్షాలతో చర్చిస్తుంది. అందులో భాగంగా ఏపీలో టీడీపీ, జనసేన 2 పార్టీలు మిత్రపక్షాలుగా ఉండటంతో వారి నుంచి ప్రతిపాదనలు స్వీకరిస్తుంది. త్వరలో బీహార్ ఎన్నికలు జరగనుండగా ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ ఎన్నికలకు సమయం సమీపిస్తుంది. దీంతో ఈ 2 రాష్ట్రాల ఎన్నికలు బీజేపీ అధినాయకత్వానికి ప్రతిష్టాత్మకంగా మారుతున్నాయి. ఈ 2 రాష్ట్రాలకు మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యత దక్కే అవకాశం ఉంది. తమిళనాడు మాజీ బీజేపీ చీఫ్ అన్నామలైకు కేంద్ర మంత్రి పదవి దాదాపు ఖాయమైనట్లు సమాచారం. రేసులో జనసేన, అదే సమయంలో ఏపీ నుంచి 2 మిత్రపక్ష పార్టీలు ఉండగా కేంద్రంలో 2 మంత్రి పదవులు ఉన్నాయి. ఏపీ బీజేపీ నుంచి ఒకరు కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఏపీ నుంచి కేంద్రంలో టీడీపీ నుంచి 2 కేంద్ర మంత్రులుగా ఉన్నారు. జనసేన నుంచి అప్పట్లో అవకాశం వచ్చినా పవన్ ఆసక్తి చూపలేదు. టీడీపీకి ఒక కేంద్ర మంత్రి, మరొకటి సహాయ మంత్రి పదవి దక్కాయి. ఏపీ కేబినెట్ లో బీజేపీ ఒక మంత్రి పదవి కేటాయించారు. కాగా ఇప్పుడు మారుతున్న సమీకరణాల్లో భాగంగా కేంద్ర కేబినెట్ లో ఏపీకి మరో బెర్త్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలోనూ ఏపీ కేబినెట్ లోనూ బీజేపీకి మరో మంత్రి పదవిపైన ప్రతిపాదన చేసినట్లు సమాచారం. కొత్తగా దక్కే మంత్రి పదవిపైన టీడీపీ, జనసేనలో ఎవరికి దక్కుతుందనేది చంద్రబాబు, పవన్ తీసుకునే తుది నిర్ణయం మేరకుంటుందని తెలుస్తోంది. ఇదే సమయంలో సామాజిక సమీకరణాలు కీలకం కానున్నాయి. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవిని ఎవరికి ఇవ్వాలి అన్న దానిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చర్చలు జరుపుతున్నారు. జనసేన తరపున ఈసారి పవన్ స్వయంగా మంత్రి పదవిపై ఆసక్తి చూపిస్తున్నట్లు తెలుస్తుంది. మచిలీపట్నం ఎంపీ బాలశౌరి పేరుతో పాటు నాగబాబును కేంద్రానికి పంపే యోచన కూడా జరుగుతుంది. మరోవైపు రాయలసీమకు ప్రాధాన్యతనిచ్చే దిశగా బీసీ లేదా ఎస్సీ వర్గాల నుంచి ఎంపీలకు అవకాశం కల్పించాలని టీడీపీ భావిస్తుంది. ఇక వచ్చే వారం ఢిల్లీ కేంద్రంగా కేంద్ర కేబినెట్ విస్తరణ, ఏపీ నుంచి ఎవరికి ఛాన్స్ దక్కనుందనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.